రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం 2025 అమలులో భాగంగా జిల్లాలోని అక్కనపేట మండలం పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మండలాల్లోని 37 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు 5 మే నుంచి 20 మే వరకు నిర్వహణలో భాగంగా సోమవారం అక్కనపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో రెవెన్యూ సదస్సులో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పట్టేదారులు భూ సమస్యలు ఎదుర్కొంటున్న విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మేధావులు ప్రజలు ఇతరులందరితో చర్చించి సలహాలు సూచనలు స్వీకరించి ఏప్రిల్ 14, 2025 తేదీ నాడు ఈ భూభారతి చట్టం అమల్లోకి తెచ్చింది. మొదటి దశలో రాష్ట్రం మొత్తం భూభారతి చట్టం గుర్తించి పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాలు తీసుకున్నారని, రెండవ దశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఒక్కో మండలాన్ని ఎంపిక చేసుకోవాలని ఆదేశాల మేరకు మన జిల్లాల్లో అక్కనపేట మండలాన్ని ఎంపిక చేయడం జరిగింది. ఈ చట్టంలో సాయుధ బైనామా, ఆర్ఎస్ఆర్ లో విస్తీర్ణంలో ఎక్కువ తక్కువ, మ్యూటేషన్, సీలింగ్, ఇనాం, రికార్డు సవరణ, కౌలుదారుల సమస్యలు ఇలాంటి ఇతరత్ర సమస్యలన్నింటికీ పరిష్కారం ఈ చట్టంలో ఉంది. కబ్జాకు గురైన ప్రభుత్వం స్థలాలు, భూ సర్వే నెంబర్లు ఒకరి నుంచి ఇంకొకరికి పేరు మీద రావడం, ఇలా అక్కనపేట మండల వివిధ గ్రామాల్లో సమస్యలు వివరంగా రైతులు తెలిపారు. అన్ని సమస్యలకు అర్జీలు తీసుకున్నట్లు ఈరోజు అక్కనపేట, చౌటుపల్లి, బుడిగపల్లి 3 గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నాం. 3 టీంలు 3 గ్రామాలు మే 5 నుంచి మే 20 వరకు అక్కనపేట మండలంలోని అన్ని గ్రామాల్లో నిర్వహించిన తర్వాత రోజువారీగా తీసుకున్న అప్లికేషన్లు సాయంత్రానికి డేటా ఎంట్రీ చేసి భూమాత పోర్టల్ పెట్టడం జరుగుతుంది. సమస్యను బట్టి భూభారతి చట్టంలో ఉన్న విధంగా ఇరు వర్గాలకు నోటీసులు ఇచ్చి హియరింగ్ కండక్ట్ చేసి అఫిడేవిట్లో డాక్యుమెంట్ ఎంక్వైరీ చేసి వారం రోజుల్లో సమస్య పరిష్కారం తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం అవుతుందని అన్నారు. ఇక మండలంలోని భూ సమస్య గల ప్రజలు మేమీ గ్రామాల్లో నిర్వహిస్తున్నప్పుడు అర్జీ పెట్టుకుంటే చట్టం ప్రకారం ఎంక్వైరీ చేసి నెల రోజుల్లో కూడా సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు. భూ సమస్యలు ఇతరత్ర వివాదాలు పరిష్కరిస్తే గ్రామ స్థాయికి రెవెన్యూ పరిపాలన వెళ్తే తప్పకుండా ప్రజలకి మనం చేరువవుతామని, వారి సమస్యలు వారి దగ్గరే అడిగి తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం, అలాగే భూభారతి చట్టంలోని అన్ని సమస్యలు కూడా జిల్లా స్థాయిలోనే శాశ్వత పరిష్కారం అవుతాయని తెలిపారు. రెవెన్యూ యంత్రాంగం ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడే ఉంటారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని తెలిపారు. రెవెన్యూ కాకుండా అనేక సంక్షేమ పథకాలు, సన్నబియ్యం పంపిణీ, మహాలక్ష్మి, గృహలక్ష్మి, గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు ఉచితం, 500 రూపాయల గ్యాస్ సిలిండర్, ఇంద్రమ్మ ఇల్లు, రాజీ యువ వికాసం, రాజు ఆరోగ్యశ్రీ, ఇలా అన్ని పథకాలు సంక్షేమం మరియు అభివృద్ధి కలగలిపి మేలు చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం అర్జీలు స్వీకరిస్తున్న వివిధ స్టాళ్లను పరిశీలించి ప్రతి అప్లికేషన్ను క్షుణ్ణంగా పరిశీలించి అందరి అర్జీలు స్వీకరించాలని తెలిపారు. ఈ సదస్సులు ఆర్టీఓ రామూర్తి, తహసీల్దార్ అనంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లాలో మనకి వివిధ మండలాల్లో నిన్న రాత్రి అకాల వర్షాలు, గాలితో కూడిన వాన, దానివల్ల చాలా చోట్ల మనకి కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ తడవటము, అదేవిధంగా క్రాప్ డ్యామేజ్ అనేది మనం అసెస్ చేస్తున్నాము. దీనికి సంబంధించి మనము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కూడా ఇన్స్ట్రక్ట్ చేసి రైతులకి సంబంధించిన ఫీల్డ్స్ని విజిట్ చేసి ఎక్కడెక్కడ మనకి క్రాప్ డ్యామేజ్ అయ్యిందో దాని అసెస్మెంట్ కూడా త్వరితగతిలో కంప్లీట్ చేయాలని వారికి ఆల్రెడీ చెప్పున్నాము. ఈరోజు మనం ఒక మ్యాంగో ఫార్మర్ దగ్గరికి ఫీల్డ్ విజిట్ కోసం వచ్చున్నాము. ఇక్కడ చూసినట్లయితే సుమారు దాదాపు 8.5 ఎకరాల్లో చాలా వరకు మ్యాంగో కూడా రాలిపోయి ఉంది. సో ఇట్లా మనకి ఎవరెవరైతే ఫార్మర్స్ దగ్గర డ్యామేజ్ అయి ఉందో అది కంప్లీట్గా అసెస్మెంట్ చేసి ప్రపోజల్ అనేది మనం గవర్నమెంట్కి పంపిస్తే తప్పకుండా గవర్నమెంట్ సైడ్ నుంచి ఫాలో అప్ చేసి వారికి కాంపెన్సేషన్ అందే విధంగా కూడా చూసుకుంటాం.